ధరణి న్యూస్, జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు రెడ్డి గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డి గారు, మనోరెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, రామచంద్ర గౌడ్ గారు, నరసింహారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, మస్తర్ రెడ్డి గారు, బండారు ప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, శంకర్రావు గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీ సతీష్ శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పట్టణ విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు, యువకులు, మిత్రులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 14వ తేదీన జరగనున్నాయి. గతంలో పోల్చి చూసినట్లయితే ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. తెలంగాణలో మొత్తం 3 సీట్లు ఉన్నటువంటి 33 జిల్లాలలో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 సీట్లు ఉంటాయి. అందులో ఇప్పుడు 2 సీట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పట్టభద్రుల నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు కాదు, భారతీయ జనసంఘ ఉన్నప్పుడు కానీ, 77లో జనతా పార్టీ వచ్చినప్పుడు కానీ, 1980లో బీజేపీ నుంచి కానీ పట్టభద్రుల నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 8 స్థానాలుంటే 7 స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ వ్యవస్థాపకులైనటువంటి వీరాంబరం గారు హైదరాబాద్ నుంచి 4 సార్లు గెలిచారు. ఇక్కడ నుంచి ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు ఇక్కడ నుంచి అనేక సార్లు గెలవడం జరిగింది. రాయలసీమ నుంచి డిఎస్ రెడ్డి గారు గెలిచేవారు బీజేపీ నుంచి. చిత్తూరు, నెల్లూరు నుంచి పిడతల రంగారెడ్డి గారు గెలిచేవారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జూపుడి యజ్ఞనారాయణ గారు గెలిచేవారు. విశాఖపట్నం నుంచి పివి చదువుతున్న గెలిచేవారు. ఈ రకంగా పట్టభద్రుల నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీకి కలిసిపోవడం. 2015లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గాలు 2 స్థానాలకు ఇప్పుడు జరిగినట్టే అప్పుడు జరిగాయి. కానీ ఆ ఎన్నికల్లో 2 సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం జరిగింది. కానీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఊపిలో ఉంది. కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వము, కొత్త ముఖ్యమంత్రి 14లోనే అధికారంలోకి వచ్చారు. 15లోనే ఎన్నికలు జరిగినప్పుడు మరి ఈ 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం జరిగింది. హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ సీట్లు భారీ మెజార్టీతో ఆ ఊపిలో కూడా టీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ, విద్యావంతులు కానీ, ఉద్యోగస్తులు కానీ టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఆ సీట్లలో గెలిపించారు. ఇక్కడ చాలా తక్కువ ఓట్లతో, భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. కన్నులు ఒట్టుపోయినట్టు టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి, టీఆర్ఎస్ పార్టీ 7 సంవత్సరాల పాలన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు మరి రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది. ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ వెనుక లేవు. అమరవీరుల కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ వెనుక లేవు. ఉద్యోగస్తులు టీఆర్ఎస్ పార్టీ వెనుక లేవు. విద్యార్థులు టీఆర్ఎస్ పార్టీ వెనుక లేవు. నిరుద్యోగస్తులు టీఆర్ఎస్ పార్టీ వెనుక లేవు. ఉపాధ్యాయులు టీఆర్ఎస్ పార్టీ వెనుక లేవు.
అడ్వకేట్స్ టీఆర్ఎస్ పార్టీ వెళ్ళారు, డాక్టర్స్ టీఆర్ఎస్ పార్టీ వెళ్ళారు. ఈరోజు తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యావంతులు టీఆర్ఎస్ పాలన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి అంతగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్న విషయాన్ని ఈరోజు తెలంగాణలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక పూనక పట్టినట్టు కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా అబద్ధాలు మాట్లాడేటువంటి అవకాశం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, మోడీ గారిని విమర్శించేటువంటి ప్రయత్నం, బీజేపీని విమర్శించేటువంటి ప్రయత్నం ప్రతి ఎన్నికలప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ న్యాయం చేస్తారు. ఒక పూనక పట్టినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. తండ్రి కొడుకులు ప్రభుత్వం, తండ్రి కొడుకుల పార్టీ, కల్వకుంట్ల కుటుంబం పార్టీ ఈరోజు ఏ రకంగా భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తారు. ఇదే కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేగా ఉన్న రోజంతా నరేంద్ర మోడీకి పోడేవారు. కాంగ్రెస్ హయాంలో 70 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేసినటువంటి జాతీయ హైవే ఏవైతున్నారో నేషనల్ హైవే రోడ్స్ వాళ్ళ హయాంలో ఏదైతే నిర్మాణం జరిగిందో 70 years లో మోడీ గారు వచ్చినటువంటి 5 సంవత్సరాలలో అందరూ ఇచ్చిన రోడ్లు నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు. ఈరోజు తెలంగాణ ఏమిచ్చారు? ఒకటి మాత్రం వాస్తవం, ప్రగతి భవన్ చేతిలో పెట్టలే, డబ్బులు లేవు. కేసీఆర్ చేతిలో డబ్బులు పెట్టలే. పెట్టాల్సినటువంటి చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, న్యాయం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారు. దానితో పాటు నేరుగా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఏ విషయంలో కూడా ఒక్క న్యాయం కోసం కూడా తెలంగాణ రాష్ట్రానికి తగ్గించలేదు. సాధారణ పేదవాడి రికార్డు డొక్కాడనటువంటి పేదవాళ్లకు, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పేద ప్రజలకు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం నుంచి మొదలు పెడితే ఈరోజు హైదరాబాద్ నగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు అండగా ఉందని సందర్భంగా పనిచేస్తుంది. రైతులకు 6,000 రూపాయలు రైతులు అకౌంట్ చేసేటువంటి కార్యక్రమం నుంచి నేరుగా మొదలు పెడితే హైదరాబాద్ లో డిఫెన్స్ ఉత్పత్తుల వరకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడింది. నేను కేసీఆర్ కుటుంబాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను, అబద్ధాలు ప్రచారం చేయడం కాదు, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఈరోజు మీ నాన్న మీరు ముఖ్యమంత్రి చేయకపోతే అది మా తప్పు కాదు కదా, ఆ కోపంతా మాకే తెలుసు. బీజేపీ హైదరాబాద్ లో గెలవకపోతే, బీజేపీ దుబ్బాకలో గెలవకపోతే నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని అనేటువంటి బాధ ఈరోజు కేటీఆర్ గారు వ్యక్తం చేస్తున్నారు. దానికి ఏం చేయలేదు, అది మీ ఇంటర్నల్ విషయం, అది మీ విషయం. మీ తండ్రి కొడుకుల విషయము, కల్వకుంట్ల కుటుంబ విషయము, మీ డైనింగ్ టేబుల్ దగ్గర చేర్చుకున్న విషయం. దానికి భారతీయ జనతా పార్టీ బాధ్యత కాదు. ఒకటి మీ అందరికీ కోరుతాం, ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక వాతావరణం ఇప్పుడు కాదు, గత పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడ్డది. ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లుంటే 8 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 8 సీట్లలో 17 సీట్లలో 8 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల్లో, దుబ్బాక అంటే ఆశావాసి కాన్స్టిట్యున్సీ కాదు, ఐసోలేటెడ్ కాన్స్టిట్యున్సీ కాదు. తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, తుపాకులు పట్టుకొని, కట్టెలు పట్టుకొని ఆ కాన్స్టిట్యున్సీని కాపు కాసేటువంటి కాన్స్టిట్యున్సీ.
చీమ చుట్టుకుమన్న టీఆర్ ఆఫీస్ లో కమలకుంట్ల కుటుంబంలో తెలిసేటువంటి కాన్స్టిట్యూన్సీ. ఆ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అనేక రకాల నిర్బంధాలు పెట్టి వేధించేటువంటి కాన్స్టిట్యూన్సీ. పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కాదు, కంచుకోవడానికి కాన్స్టిట్యూన్సీ. అటువంటి కాన్స్టిట్యూన్సీలో రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు, పేద ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కంచుకోవడానికి బద్దలు కొట్టి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి టీఆర్ఎస్ జెండా మరి దించేసి భారతీయ జనతా పార్టీ జెండా ఈరోజు దుబ్బాకులు ఎగరేసినటువంటి చరిత్ర చాలా అపూర్వమైనటువంటి సంఘటన. అది మామూలు సంఘటన. దానితో కేసీఆర్ కుటుంబం ఈరోజు ఆ వాకైంది. బీజేపీ నా ఇలాకాలో, మా ఇలాకాలో, మా కుటుంబం ఇలాకాలో బీజేపీ గెలవడం ఏంటనేటువంటిది ఇంతవరకు కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, అంగీకరించుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఎలక్షన్ జరిగాయి. గతంలో జరిగినటువంటి 150 సీట్లలో 99 సీట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు 99 సీట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 110 సీట్లు గెలుస్తామన్నారు. గెలవడం కాదు, ఎన్నికలకు 10 రోజుల ముందు దేశంలో ఎక్కడ జరిగినటువంటి సంఘటన సుమారు 900 కోట్ల రూపాయలు ఇంటింటికి 10,000 చొప్పున ప్రభుత్వ ధనాన్ని పేదలకు పంచుతామని చెప్పి బోనస్ సంస్థలలో కోట్ల రూపాయలు పెట్టుకొని రెవెన్యూ ఆఫీసర్స్ ఇంటింటికి తిరిగారు. కానీ పేదలకు ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇంత చేసినా కూడా హైదరాబాద్ లో పేద ప్రజలకు ఉచిత నీరు ఇస్తాము, ఏ రకమైనటువంటి వాటర్ ఛార్జీలు కట్టొద్దని చెప్పారు. హౌస్ ట్యాక్సీ, ఇంటి పన్నులు 50% రద్దు చేస్తామని చెప్పారు. కానీ హైదరాబాద్ ప్రజలు వాళ్ళు డబ్బులు ఇచ్చినా, ఉచిత నీటి ఇస్తామన్నా, ఇంటి పన్ను రద్దు చేస్తామన్నా మరి ఎక్కడ కూడా తల ఊగకుండా 4 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని 48 స్థానాలకు, 99 స్థానాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని 55 స్థానాలకు తగ్గించారు. ఇది మార్పు. తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఏదైతే మార్పు రావాలని కోరుకుంటున్నారు, ఈ కుటుంబ పాలన పోవాలని కోరుకుంటున్నారు, ఈ డైనాస్టీ పాలన పోవాలని కోరుకుంటున్నారు. దానికి ఈరోజు నాందిగా ఈ 3 ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు బీజేపీ పట్టభద్రుల నియోజకవర్గంలో గెలవాల్సిన అవసరం మీకు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చింది. రామగుండంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ 6,000 కోట్ల రూపాయలకు జై కిసాన్ బ్రాండ్తో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అక్కడ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ తెలంగాణ రైతుల కోసం, యూరియా ఉత్పత్తి కోసం తీసుకొచ్చింది. ఈరోజు ట్రయల్ చేశాం, సక్సెస్ఫుల్ గా ఫ్యాక్టరీ నిర్మాణం అయిపోయింది. ఇతర దేశాల నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చాం, మిషనరీ తీసుకొచ్చాం, యుద్ధ ప్రాతిపదిక మీద పనులు పూర్తి చేశాము. మార్చిలో పూర్తి స్థాయిలో యూరియా ఉత్పత్తి జరగబోతా ఉంది. ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతులకు కావలసినటువంటి యూరియాను ఆ పరిశ్రమ ద్వారా అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని సందర్భంగా అంతేకాదు సుమారు 11,000 కోట్ల రూపాయలు ఎన్టీపీసీ ప్రాజెక్టు 1,600 మెగావాట్లు ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టు నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. నరేంద్ర మోడీ గారు స్వయంగా తెలంగాణ ప్రజల కోసం ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే
ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు లేనటువంటి కొత్త భారతాన్ని నిర్మాణం చేశారు. ఉత్తరప్రదేశ్ వెళ్ళినా, బీహార్కి వెళ్ళినా, అనేక రాష్ట్రాల్లో ఎక్కడ తిరిగినా కూడా విద్యుత్ కోతలు లేదు. సాయంకాలం చూస్తే పట్టణాలలో కిరోసిన్ వాసన, జనరేటర్స్ తో అక్కడ మరి ప్రజలు బతికేటువంటి వాళ్ళు. ఈరోజు గర్వంగా, సంతోషంగా మనం చెప్పుకోవాలి. ఎక్కడ కూడా పారిశ్రమలు కానీ, వాణిజ్య రంగానికి కానీ, లేకపోతే డొమెస్టిక్ సెక్టార్ కానీ, అగ్రికల్చర్ సెక్టార్ కానీ విద్యుత్ కోతలైనటువంటి భారతదేశాన్ని 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారని సందర్భంగా మనవిస్తుంది. గతంలో యూరియా కొత్త ఉండేది. ఎక్కడ చూసినా యూరియా కోసం తెలంగాణలో కూడా కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోసం రైతులు బాధపడేటువంటి వాళ్ళు, యూరియా కోసం బాధపడేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఎక్కడ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎరువుల కొరత లేకుండా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేయడం జరిగింది. గత 6 సంవత్సరాలలో అద్భుతంగా నేషనల్ హైవేస్ నిర్మాణం చేయడం జరిగింది. ఇటీవల ఈ రోజు ఆడవచ్చు, ఈ రోజే కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు సంతకం చేశారు. 17,000 కోట్ల రూపాయలు, 17,000 crores తెలంగాణకు ఒక మణిపూర్ లాగా, మలయాళం లాగా రీజనల్ రింగ్ రోడ్ సుమారు 350 కిలోమీటర్ల మధ్యలో సుమారు అన్ని జిల్లాలు, నల్గొండ జిల్లా కావచ్చు, పాత నల్గొండ జిల్లా కావచ్చు, పాత మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, అన్ని జిల్లాలను కలుపుతుంది. అద్భుతంగా తెలంగాణ అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్ లాగా ఈరోజు RRR రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ రోజే సంతకమైంది. రేపటి నుంచి భూసేకరణ చేపట్టాలి. ఈరోజు ఆ రోడ్డు వచ్చినట్లయితే అనేక రకాల శాటిలైట్ టౌన్స్ వస్తాయి, ఐటీ ప్రాజెక్టులు వస్తాయి. అయితే హైటెక్ సిటీయే కాదు, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ తెలంగాణ అంతా కూడా వేలాది మందికి ఉపాధి సౌకర్యాలు దొరుకుతాయి. అద్భుతంగా తెలంగాణ ముందుకు వెళ్ళడానికి భారతదేశ చిత్రపటంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి మణిపూసలుగా నిలబడబోతుందని సందర్భంగా మనవిస్తున్నాం. ఈరోజు కేసీఆర్ కుటుంబం చాలా అంటాం, తెలంగాణకి ఏం చేశారు? రైల్వే ప్రాజెక్టు మంజూరు చేశాము. భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. సకాలంలో భూసేకరణ చేసి రైల్వే డిపార్ట్మెంట్ కు భూమి ఇవ్వని కారణంగా కూడా రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయిన విషయాన్ని మనం చేస్తాం. నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు సుమారు 20,000 కోట్ల పైసలకు రోడ్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం కారణంగా, భూసేకరణ చేయని కారణంగా ఇంకా ఆ ప్రాజెక్టు ప్రారంభం కాలేదనే విషయాన్ని సందర్భంగా గమనిస్తుంది. ఎంఎంటీఎస్ హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ పూర్తయిపోయింది. అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి రైల్వే డిపార్ట్మెంట్. కానీ 5 సంవత్సరాలైనా ఒక్క రూపాయి ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయినటువంటి విషయం వాస్తవం కదా, కుటుంబ సభ్యులు చెప్పాలి. ఈరోజు ఎంఎంటీఎస్ యాదగిరిగుట్ట వరకు పొడిగించడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంగీకరించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూసేకరణ ఇంతవరకు చేయలేదనే విషయాన్ని సందర్భంగా గమనిస్తుంది. హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి, భువనగిరి ప్రాంతం నుంచి వరంగల్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి 3,000 కోట్ల రూపాయలు, 1,900 కోట్ల రూపాయలు రోడ్డుకు
ఆ యొక్క ఉప్పల్ దగ్గర వచ్చేటువంటి ఎలివేటర్ కారిడార్ కు 1000 కోట్ల రూపాయలు, అంబర్పేటలో అదే రహదారికి 600 కోట్ల రూపాయలు, ఈ రకంగా 3000 కోట్ల రూపాయలు తెలంగాణలో మొట్టమొదటి నేషనల్ హైవే సిమెంట్తో నిర్మాణం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అద్భుతంగా నిర్మాణం జరుగుతాం. నేషనల్ హైవేస్ తీసుకున్నా, లేకపోతే పరిశ్రమల ఏర్పాట్లో ప్రోత్సాహం విషయంలో తీసుకున్నా. నేను ఒకటే అడుగుతాను ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని, మీరు 7 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది, నరేంద్ర మోడీ గారు ఎంత నిధులు ఇచ్చారో చెప్పాల్సిందే కోరుతాం. మేము నరేంద్ర మోడీ గారు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్ లో నిధులు మంజూరు చేస్తా ఉన్నారు, బదలాయిస్తా ఉన్నారు. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అవి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కానీ నల్గొండలో ఉన్నటువంటి ఒక గిరిజన తండా కానీ ఆ గ్రామ పంచాయతీ నిధులు చేయడం. కాబట్టి నరేంద్ర మోడీ గారు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్ లో ప్రతి సంవత్సరము జనాభా ప్రాతిపాదికన ఆ గ్రామ అభివృద్ధి కోసం, ఆ గ్రామంలో సిమెంట్ రోడ్ల కోసం, గ్రామంలో వీధి లైట్ల కోసం, గ్రామంలో మంచినీటి సౌకర్యం కోసం నిధులు మంజూరు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వాల, మున్సిపాలిటీలకు ఏమి ఇవ్వాల. ఈరోజు నల్గొండ మున్సిపాలిటీకి నేరుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది, ఈ అకౌంట్ లో ఇస్తుంది. ఆ డబ్బులను కూడా ఆపేటువంటి ప్రయత్నం, దాన్ని మళ్లించేటువంటి ప్రయత్నం, సర్పంచులను, మున్సిపల్ చైర్మన్లను, కమిషనర్లను బెదిరించేటువంటి కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ప్రతి పేదవాడికి ఇంతకుముందు నేను చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఈ దేశంలో ఏ ఒక్క పేదవాడు కానీ, ఏ మధ్యతరగతి కుటుంబం కానీ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రతి కేజీ బియ్యానికి 30 రూపాయలు నరేంద్ర మోడీ గారు చెల్లించి ప్రతి వ్యక్తికి 3 రూపాయలు కేజీ చొప్పున, ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని కుటుంబాలకు పంపిస్తుంటే ఆ బియ్యాన్ని 3 రూపాయలకు నరేంద్ర మోడీ గారు 30 రూపాయలు ఇచ్చి సబ్సిడీ ఇచ్చి చెల్లించి పంపిస్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు మాత్రమే ఇచ్చి రూపాయికి కేజీ బియ్యం చొప్పున ఇస్తాం. ఇది తప్ప, ఇది పేద ప్రజలకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సహకారం కాదా? మీరు ఇచ్చేదేంటి, మాకు ఇస్తే మేము ఇస్తాం కదా. మీకు ఇచ్చిన డబ్బులు చాలా దారి మళ్ళించాం. మీకు అనేక రకాలుగా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టాం, దారి మళ్ళిస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాగా మారిపోయింది. ఎనీ టైం మనీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా ఎస్టిమేషన్స్ పెంచుకొని 100,000 కోట్ల రూపాయలు పేద ప్రజలు కట్టేటువంటి డబ్బు, 12 రూపాయలు కట్టేటువంటి డబ్బు బాగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఇది పేద ప్రజలను దోపిడీ చేసేటువంటి కార్యక్రమం కాదా? ఈరోజు ముఖ్యంగా 2 రోజులుగా చూస్తా ఉన్నాం, రైల్వే ప్రాజెక్టు రాలేదు. ఓరాలింగ్ ఫ్యాక్టరీ వరంగల్లో 2016లో ప్రారంభించాం, మంజూరు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. 1000 మందికి డైరెక్ట్ గా ఉద్యోగము, 3000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగము. దానికి 150 ఎకరాలు కావాలని రైల్వే శాఖ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే ఇగో అని చెప్పి 6 నెలలైంది, 6 సంవత్సరాలైంది. 6 years గా ఆ రైల్వే ప్రాజెక్టు భూమి ఇవ్వలేదు. ఎంఎండిఎస్ నిధులు ఉండదు. ఇతర కరీంనగర్ జిల్లాలలో, నిజామాబాద్ జిల్లాలలో, మేదక్ జిల్లాలో
రైల్వే ప్రాజెక్టు కావాల్సినటువంటి భూమి ఎవరు లేరు. ఈరోజు మీరు రైల్వే ప్రాజెక్టుల గురించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని అడుగుతా ఉన్నారు. అంతేకాకుండా ఆశ్చర్యపోతారు మీరు. నేను ఇప్పుడు వరంగల్కి వస్తున్నాను. వరంగల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టింది. ఆదిలాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరేంద్ర మోడీ గారు కట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 కోట్లు రూపాయలు, 30 కోట్లు మాత్రం. బిల్డింగ్ పూర్తయిపోయింది. 8 ఆపరేషన్ థియేటర్స్, ప్రపంచ స్థాయి ఆపరేషన్ థియేటర్స్ కట్టారు. ఎక్విప్మెంట్స్ వచ్చాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వరంగల్లో 30 కోట్లు, ఆదిలాబాద్ లో 30 కోట్లు ఇవ్వని కారణంగా 2 సంవత్సరాలుగా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చుకోండి. వీళ్ళు మాకు నీతులు చెప్తారు, వీళ్ళు మాకు సిద్ధాంతాలు చెప్తారు. ఏం చెప్పారు మీరు ఎన్నికల్లో? మేము అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలన్నారు. ఒక్క హాస్పిటల్ అయినా కట్టారా? 33 జిల్లాలు ఉన్నాయి. సింగిల్ హాస్పిటల్. ఈరోజు కేసీఆర్ నడుస్తూ ఉన్నారు, ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా కట్టారా? నేను ఈరోజు వరంగల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వరంగల్లో కట్టింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆదిలాబాద్ లో కట్టింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ ఉమ్మడి నల్గొండలో కూడా ఏం హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేశంలో అత్యధికమైనటువంటి అద్భుతమైనటువంటి పెద్ద హాస్పిటల్ ఏమంటే ఎయిమ్స్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్స్ తలదనేటువంటి హాస్పిటల్స్ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే ఎయిమ్స్ హాస్పిటల్, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు భువనగిరి దగ్గర ఉన్నటువంటి బీబీ నగర్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కడితే ఇంతవరకు కూడా మెడికల్ కాలేజ్ ప్రారంభమైపోయింది. పాత బిల్డింగ్ లో సెకండ్ ఇయర్ పిల్లలు వచ్చారు, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓపీ కూడా ఇనాగ్రేట్ చేశాం, థియేటర్స్ కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంతవరకు ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ పూర్తి స్థాయిలో ఏమ్స్ ఇవ్వలేదు. ఇంత నిర్లక్ష్యమైనటువంటి ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. మీరు కట్టరు, నేను కడతామంటే సహకరించండి. నేను మరీ వస్తున్నాను. హైదరాబాద్ లో ఈఎస్ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాము. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు 3వ సంవత్సరం జరుగుతాం. మీరేం చేశారని అడుగుతారు. థర్డ్ ఇయర్ పూర్తయిపోయింది, 4th ఇయర్ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఒక హాస్పిటల్ అయినా కట్టారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అంతేకాకుండా ఉన్నటువంటి హాస్పిటల్ మీకు అందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలుసు. హైదరాబాద్ తెలిస్తే పాత కాలంలో నల్గొండ జిల్లాలో ఎవరికి జ్వరం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా హైదరాబాద్ లో మనకు కనిపించేది ఒకటే ఉస్మానియా హాస్పిటల్. ఈరోజు కొత్త హాస్పిటల్ సంగతి దేవుడు కేసీఆర్ ఒకటి కూడా కట్టలే. కానీ ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తాళాలు వేశారు. ఈయన మనకు నీతులు చెప్తారు. ఈ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి నీతులు చెప్తారు. వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రానికి మేమేం చేశాము, వైద్య రంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు ఏం చేశారో ఈరోజు ఒక్కసారి చూడాల్సిందిగా కోరుతాము. సుమారు 1100 బస్తీ దవాఖానాలు, వెల్నెస్ సెంటర్స్ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఏం చేశారని అడుగుతాము. ఈ యొక్క నల్గొండ జిల్లా కూడా సుమారు 35 వెల్నెస్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది, బస్తీ దవాఖానాలు మంజూరు చేసింది. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, కాంట్రాక్టుల్లో అవినీతి, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా. హైదరాబాద్ లో నేను రోజు ఎంపీగా ఉన్నాను, అక్కడ అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాను. రోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు రిటైర్డ్ ఆఫీసర్స్, సీనియర్ సిటిజన్స్ కాయిదాలు పట్టుకొని వస్తారు. ఏంటి అంటే నా భూమిని టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్నారు,
మా భూమిలో బిల్లు కట్టుకుంటున్నారు, నేను పోతే ఎక్కడ కేసులు పెడతా ఉన్నారు, మమ్మల్ని చిత్ర హింసలు పెడతా ఉన్నారని మరి ఈరోజు బలహీనులు ఏ రకంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో టీఆర్ఎస్ సంబంధించినటువంటి ల్యాండ్ మాఫియా కారణంగా భూ ఆక్రమణదారుల కారణంగా ఇబ్బంది పడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అక్రమ కేసులు పెరిగిపోయాయి, అన్యాయం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబం కనిపిస్తుంది. కాబట్టి మీ అందరికీ కోరుతా ఉన్నాం. అంతేకాదు, ఏ తెలంగాణ వ్యతిరేకించినటువంటి శక్తులు ఉన్నాయో ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి గారి మూడు పక్కన, ముఖ్యమంత్రి గారి ఎన్నో పక్కన కూర్చొని తెలంగాణ ప్రజలను శాసిస్తా ఉన్నారు. ఈరోజు ఉద్యమకారులకు ముఖ్యమంత్రికి తలుపులు కలిసి ఉండవు. తెలంగాణ కోసం బలిదానమైనటువంటి కుటుంబ సభ్యులకు ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇల్లు దారులు తెరవవు. లోపలికి రావడానికి తెలియదు. వస్తానంటే హైదరాబాద్ లో బయట అరెస్ట్ చేస్తారు. ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు ఎవరైతే తెలంగాణ కోసం పోరాటం చేశారో ఈరోజు ముఖ్యమంత్రి నివాసం కానీ, ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ వాళ్ళకి అవకాశం ఉండదు. కానీ ఈరోజు తెలంగాణ వ్యతిరేకించినటువంటి శక్తులు, తెలంగాణ వ్యతిరేకించినటువంటి పార్టీలు, తెలంగాణ వ్యతిరేకించినటువంటి వ్యక్తులకు ఈరోజు ప్రగతి భవన్లో అవకాశం ఉంది. ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణలో రెండు కుటుంబాలు శాసిస్తా ఉన్నాయి. ఒకటి కల్వకుంట్ల కుటుంబము, రెండోది ఓవైసీ కుటుంబం. ఈ రెండు కుటుంబాలు ఈరోజు కలిసి తెలంగాణని శాసిస్తా ఉన్నాయి. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఒకే ప్లేట్ లో ఇద్దరు నాయకులు కలిసి భోజనం చేస్తారు, బిర్యానీ తింటారు. ఒకే ప్లేట్ లో బిర్యానీ తింటారు, ఒకరికొకరు సలాం తెచ్చుకుంటారు. తినండి. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ మోటార్ సైకిల్ మీద పోతే కూడా పటాపట్టు ముఖ్యమంత్రి డోర్స్ తెలుసుకుంటారు. కానీ ఎవరైనా ఉద్యమకారులు అమరవీరుడు తల్లిలో, అమరవీరుడు తండ్రో, అమరవీరుడు అన్నలో పోతే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇది పరిస్థితి. ఒకరు నాలుగు ఇద్దరు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఏమైపోయిందని అడుగుతాం. ఎవరి పాలైందని అడుగుతా ఉన్నాం. ఎవరి చెప్పుల రోజు తెలంగాణ ఉందని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ద్రోహులు, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళ చేతుల్లో ఈరోజు తెలంగాణ బందీ అయిందని అడుగుతా ఉన్నాం. దీనికోసమైనా 1200 మంది ఆత్మ బలిదానం చేస్తుందని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మార్పు రావాలి. ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాలైంది. 5-6 సార్లు తప్ప సచివాలయానికి రాలేదు, సెక్రటరియట్కి రాలా, ఎన్నడూ కూడా సెక్రటరియట్కి రాలా. ఇంట్లోనే ఉంటాడు. ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ, ప్రేమేందర్ రెడ్డి గారు కానీ, శ్రీనివాసరావు గారి ఉపన్యాసాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు సచివాలయానికి రాడు, సచివాలయానికి రాడని మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు ఉన్నారు, నేను సచివాలయానికి రాలేదని అంటున్నారు కదా, కాబట్టి సచివాలయం కూడా కొట్టని చెప్పి సచివాలయం కూడా కొట్టారు. ఇప్పుడే మనలేనాడిగా ఉన్న సచివాలయం కూడా కొట్టేశారు. ఇప్పుడు రేపటి నుంచి సచివాలయానికి రామని అనలేదు కదా. కాబట్టి సచివాలయానికి రానటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఉన్నారంటే మన బంగారు తెలంగాణలో కేసీఆర్ గారు సచివాలయం రానటువంటి ముఖ్యమంత్రి మాకు వచ్చారు. సచివాలయం లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే ఈరోజు మన బంగారు తెలంగాణలో టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఒక దిక్కు చూడండి, ఆయన మన ప్రధానమంత్రి చూడండి 7 సంవత్సరాలకి, ఇంకో 2 నెలలైతే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలలో అది ఆదివారం కానీ, అది సెలవు దినం కానీ, అది పండుగ రోజు కానీ, ఆయన జన్మదినం కానీ, ఏ ఒక్క రోజు కూడా ఆఫీస్కి రాకుండా సెలవు తీసుకున్నటువంటి చరిత్ర మరి ఈ ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి అయినా చేశాడంటే ప్రపంచంలో ఏకైక ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, సమాజం కోసం
ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోదీ. అదే సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు మన బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని రోజులు ఫామ్ హౌస్ ఉంటాడో, ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటాడో మీకు అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాను. ఇదా తెలంగాణ ప్రజలు కోరుతున్నారు, ఇదా తెలంగాణ విద్యావంతులు కోరుతున్నారు, ఇదా తెలంగాణ పట్టణంతులు కోరుతున్నారు, ఇదా తెలంగాణకు సంబంధించినటువంటి కవులు కళాకారులు కోరుతున్నారు, ఇదా తెలంగాణ మేధావులు కోరుతున్నారు, ఇదా తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి రాష్ట్రం అడుగుతా ఉన్నారు. తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు ఎవరు చేయాలి? మంత్రివర్గంలో చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్న నిర్ణయాలు కేసీఆర్ కుటుంబం కూర్చున్నటువంటి డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరుగుతా ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ ఏర్పడినప్పుడు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? మనది ధనిక రాష్ట్రం, డబ్బులకు కొరత లేదు, మిగులు బడ్జెట్ ఉంది అని చెప్పారు. వాస్తవం. హైదరాబాద్ కార్పొరేషన్ 3,500 కోట్ల రూపాయలు బ్యాంకుల డిపాజిట్లు ఉండేవి. ఈరోజు మొత్తం అరిగిపోయింది, కరిగిపోయింది. ఈరోజు ఈ 6 సంవత్సరాల తర్వాత ఒక్కసారి చూస్తే మిగులు బడ్జెట్ అని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. 4 లక్షల కోట్లు ముఖ్యమంత్రి కుటుంబం అంటున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ గా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు, ఈ 2 సంస్థలు తెలంగాణలో విద్యుత్ మెరుగుపరచడం కోసం, తెలంగాణకు సంబంధించినటువంటి జనరేషన్ ప్రాజెక్టుల కోసం, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 90,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు 2 కాదు, 90,000 కోట్ల రూపాయలు ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇచ్చింది. మరి మరొక దిక్కు తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? ఈ 2 సంస్థలే కాకుండా ఆల్ నేషనల్ బ్యాంక్స్, ఏ బ్యాంకు కూడా తెలంగాణ రాష్ట్రానికి అప్పు ఇవ్వనటువంటి బ్యాంకు లేదు. నరేంద్ర మోడీ గారు కూడా ఇవ్వని చెప్పారు. హడ్కో, నాబార్డ్, ఏ సంస్థ కూడా అన్ని సంస్థల దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర నరేంద్ర మోడీ గారు అడిగినటువంటి డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, తెలంగాణకు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకూడదనేటువంటి. చివరికి ఎంత అయింది? ఈరోజు 4 లక్షల కోట్ల అప్పయింది. ఈ 4 లక్షల కోట్లలో మెజార్టీ డబ్బు ఎక్కడ పోయింది? ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటి? టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాంటివి, ఎనీ టైం మనీ లాంటివి. అప్పులు తెచ్చి ఈరోజు ప్రజాధనాన్ని ఈ రకంగా దొడ్డదారిన దోపిడీ ఏదైతున్నదో ఇది అభివృద్ధి అంటారా? నరేంద్ర మోడీ గారిని విమర్శించకండి నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కుటుంబాన్ని కానీ, ఓవైసీ కుటుంబాన్ని కానీ ఉండాలని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తా ఉంటే ఓవైసీ దారుసలాం నుంచి ఆదేశాలు ఇస్తారు. కేసీఆర్ దారుసలాం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి తెలంగాణను శాసిస్తున్నటువంటి పరిస్థితి. మనందరం కూడా ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ విషయం చిన్న విషయం, న్యాయంగా చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వం అవసరం లేకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనుల జనాభా పెరిగింది, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ రిజర్వేషన్ ఇవ్వడం లేదు. పేద ప్రజలకు ఇల్లు కట్టేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశవ్యాప్తంగా లక్షల కోట్ల ఇల్లు కడతా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి 20 లక్షల ఇల్లు మంజూరు చేసింది, 8 లక్షల ఇల్లు పూర్తయిపోయాయి. కానీ ఇక్కడ 2 బెడ్రూమ్ పేరుతో ముఖ్యమంత్రి గారు కాలయాపన చేస్తూ పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఇల్లు ఇవ్వడం లేదు. ఈరోజు ఇది అప్పుల తెలంగాణగా
మధ్య తెలంగాణగా ఈరోజు మారిపోయింది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికలు ఏవైతున్నాయో చాలా కీలకమైనటువంటి ఎన్నిక. ఇంతకుముందు చెప్పినట్టు 23 జిల్లాలలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. 2 ఎమ్మెల్సీలు, ఒకటి రామచంద్రరావు గారు పోటీ చేస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా, ఈరోజు నల్గొండ కేంద్రంగా ప్రేమేందర్ గారు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. నేను విద్యావంతులను మేధావులను కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. ఈరోజు ఏదైతే మీరు మార్పు కోరుకుంటున్నారో, ఏదైతే తెలంగాణలో కుటుంబ పాలన పోవాలనుకుంటున్నారో, తెలంగాణలో అహంకార పూరితమైనటువంటి పాలన పోవాలనుకుంటున్నారో, తెలంగాణలో ఈరోజు ఏదైతే డైనాసిటీ పాలన పోవాలని కోరుకుంటున్నారో, తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ ఉద్యమంలో నిరంతరం పోరాటం చేసి తెలంగాణ సాధించారో, తప్పకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. కాబట్టి మీ అందరికీ కోరుతాను, ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి ఎన్నికల్లో ఇటు ప్రేమేందర్ రెడ్డిని మరి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ప్రేమేందర్ రెడ్డి గారు న్యాయవాది, ప్రేమేందర్ రెడ్డి గారు నీతి నిజాయితీతో పనిచేసేటట్టు గత 40 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీలు మార్చకుండా నీతి నిజాయితీతో పనిచేసేటట్టు. కాబట్టి ఆ రకంగా మరి నికాసైనటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారు ఆశీర్వదించండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో తప్పకుండా తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. తెలంగాణ అభివృద్ధి చేసి తీరుతాము, తెలంగాణ అభివృద్ధిని సాధించి తీరుతాము. దానికి మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.